ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మానసిక ఆందోళనని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో, అంటే మీ కెరీర్కి సంబంధించిన విషయాలు కానీ, జాబ్ ఓరియంటెడ్ విషయాల్లో కానీ, వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ, వ్యక్తుల యొక్క భావోద్వేగాలు కానీ, మీ యొక్క పరిస్థితుల్ని అధిగమించే ప్రయత్నాలు, లేకపోతే వాటికి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కనుక ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురవుతున్నా, అంటే మీడియేటర్షిప్ విషయంలో కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే ఆఫీస్ వ్యవహారాల్లో వ్యక్తులతో కావచ్చు, అలాంటి వాతావరణంలో కొంత ప్రశాంతత కోల్పోయే అవకాశం, ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం, అది ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన అంశాలు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు. అలాంటి సందర్భంలో అలాంటి ఏదైనా మీకు పోస్ట్పోన్ అవుతున్నా కూడా వెంటనే ఘర్షణకి లోను కాకుండా అది సహజమే అన్న భావనతో 1-2 రోజులు వదిలేస్తే సెట్ అవుతుందన్న భావనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మంచిగా ఆలోచించి పెద్దలతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం అనుకూలంగా ముందుకు పెడతారు. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యక్తిగత నమ్మకం, ధైర్యం మొదలైనవన్నీ పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కెరీర్కి సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు ప్రశాంతత, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వారికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారికి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే సమయంలాగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమించాలి. ముఖ్యంగా శత్రు రోగ రుణాలని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. నూతన విజయాలు, నూతన కృషిశీలత, మీ యొక్క ఆలోచనలను పెంపొందించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదన్నా రుణాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరులకు రుణం ఇవ్వడం కొరకు కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. న్యాయపరమైన విషయాల గురించి కూడా చర్చలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మిశ్రమ ఫలితాలకి అవకాశం ఒకటి కనబడుతుంది.